చాలామంది ఒకప్పుడు క్షణికావేశంలో చంపేస్తూ ఉండేవాళ్ళు, మర్డర్స్ అవుతుండేవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్వి. ఇప్పుడు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి, అంటే ఎస్పెషల్లీ మదర్స్ కూడా డాటర్స్ని సన్స్ని కిల్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. ఎందుకు ఆ ఆలోచన లేకుండా ఎందుకు వాళ్ళు అంత ప్లానింగ్ చేసుకొని ఒక మనిషిని చంపుతున్నారు? ఓ మై గాడ్, సచ్ ఎ బిగ్ టాపిక్ నేను చెప్తున్నాను. బట్ మనం ఇప్పుడు అనుకున్నవన్నీ రాంగ్. మనం అంతా సొసైటీని ఎలా తయారు చేసామంటే, ఎవడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు, ఎవడు ఏ దారి గుండా అయినా ఫేమస్ అయిపోతాడు, ఎవరు ఏ దారి ప్రకారమైనా పవర్ వస్తుంది. ఈ మూడు డిక్టేట్ చేసిన చోట క్రైమ్ ఉంటుంది. ఏ పొలిటికల్ పార్టీలోనా కొంతమంది ఉంటారు, అంటే అప్కమింగ్ అవ్వాలి అన్న వాళ్ళు ఎన్ని బూతులు తిరిగితే అవతల పార్టీ వాళ్ళని వీళ్ళు ఇంత హైప్ వచ్చేస్తుంది అనమాట. ఏ దేశంలో అయితే అలా ఐడియాలజీల కోసం, ఒక లీడర్ కోసం కొట్లాడుకుంటున్న యువత ఉందో ఆ దేశం వెనకబడిపోతుంది. జెన్జీ కిడ్స్, జెన్ ఆల్ఫా కిడ్స్ వీళ్ళందరూ అమ్మో వీళ్ళు ఏమైపోతారో ఏంటో ఓన్లీ అగ్రెసివ్గా ఇంపల్సివ్గా రియాక్ట్ అవుతున్నారు. మన కాక్రోచ్ జనతా పార్టీకి అయితే అందరూ 1 million ఫాలోవర్స్ అయిపోయారు. అసలు ఎందుకు యూత్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది? బికాజ్ మైండ్ అంత డెలికేట్గా ఉంటుంది కాబట్టి దాన్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని హాఫ్ సెంటెన్సులతో, కొన్ని కొటేషన్లతో గుంజుకుంటారు. నేను ఈ పాయింట్ ఆఫ్ టైంలో చెప్తున్నాను దట్ లైఫ్లో ఏ ఐడియాలజీ 100% కరెక్ట్ ఉండదు. అందులో ప్లస్సులు ఉంటాయి, మైనస్సులు ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నేనేంటంటే ఫ్రెండ్స్ అని చేస్తున్నారు. బట్ దట్ ఈస్ వెరీ డేంజరస్ పాత్ టు చూస్. బికాస్ తొందరగా ఎంత ఫేమస్ అవుతామో, ఒక్క మాట ఇట్లా దొర్లితే అంత నీచంగా కిందకి లాక్కొచ్చేస్తారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ఈ మధ్య కాలంలో ఒక 5 to 10 years కాలంలో చాలా క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతుంది. అంటే ఒక కైండ్ ఆఫ్ ప్లాన్డ్ చేసి చంపుతున్నారు అన్న థాట్ ప్రాసెస్కి అయితే వచ్చేస్తున్నాము. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ సమ్ రిలేషన్షిప్స్ అయి ఉండొచ్చు. సొంత మదర్ డాటర్ని, సన్ని చంపే రోజులు కూడా వచ్చేసాయి. సో ఏం జరుగుతుంది సైకలాజికల్గా, హ్యూమన్ బ్రెయిన్ కానీ హ్యూమన్ మైండ్ కానీ ఏం చెప్తోంది వాళ్ళకి ఆ టైంలో, అండ్ స్ట్రెస్కి ఎందుకు గురవుతున్నారు? అండ్ జెన్సీ కిడ్స్ ఇలాంటి ధోరణి ఉంటే ఫ్యూచర్లో ఎటువంటి భయానకమైన సొసైటీని మనం ఇస్తున్నాము అన్న థాట్స్ గురించి మొత్తం డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ డాక్టర్ హరీష్ తినేటి గారు. నమస్కారం హరీష్ గారు, ఎలా ఉన్నారు? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 to 10 years గ్యాప్లో మనం చూసుకున్నట్లయితే, మేబీ సోషల్ మీడియాలో ఎక్కువ చూపిస్తున్నారో నాకు తెలియదు కానీ, బట్ 5 to 10 yearsలో చాలామంది ఒకప్పుడు ఆనర్ కిల్లింగ్స్ లేకపోతే పగతో రగిలిపోయో లేకపోతే క్షణికావేశంలో చంపేస్తూ ఉండేవాళ్ళు, మర్డర్స్ అవుతుండేవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్వి. ఇప్పుడు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఏంటంటో ఇంకా కుక్కర్లని, ఇంకా డ్రమ్ములని చెప్పక్కర్లేదు. ఇంకా అమ్మాయిలు అంటే ఎస్పెషల్లీ మదర్స్ కూడా డాటర్స్ని సన్స్ని కిల్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? కట్ చేస్తే వాళ్ళు ఏదైతే లైఫ్ కావాలనుకుంటున్నారో ఆ లైఫ్ మొత్తం వెళ్ళిపోయి, ఉన్న లైఫ్ పాడైపోయి జైల్ లో ఎండప్ అవుతున్నారు. ఎందుకు ఆ ఆలోచన లేకుండా ఎందుకు వాళ్ళు అంత ప్లానింగ్ చేసుకొని ఒక మనిషిని చంపుతున్నారు క్రూరంగా? ఓ మై గాడ్, సచ్ ఎ బిగ్ టాపిక్ నేను చెప్తున్నాను. బట్ మనం ఇప్పుడు అనుకున్నవన్నీ రాంగ్. తెలుసా ఎందుకు రాంగో చెప్తా. చాలా థింగ్స్. ఒకప్పుడు డెఫినేషన్స్ వేరు. సక్సెస్ అంటే డెఫినేషన్ వేరు, ఆనందం అంటే డెఫినేషన్ వేరు. ఒకప్పుడు 4 o'clockకి నాన్న ఇంటికి వచ్చేసి ఆఫీస్ నుంచి ఇంట్లో పిల్లలతో టైం స్పెండ్ చేసి, లేకపోతే ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, ఒక హ్యాపీ కుటుంబం ఉండాలి అంటే ఒక ఇంత జీతం వస్తుంది, ఇలాంటి వ్యవస్థ ఉంటుంది, అలా ఉంటారు అనే ఒక వ్యవస్థ నుంచి వాట్ ఈజ్ సక్సెస్ నౌ? డబ్బు. ఎంత డబ్బు తెలుసుకుంటే, ఎంత పవర్ నీకు వస్తే అంత సక్సెస్ఫుల్ ఫెలోవి. మనమంతా సొసైటీని ఎలా తయారు చేసామంటే, ఎవడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు, ఎవడు ఏ దారి గుండా అయినా ఫేమస్ అయిపోతాడు, ఎవరు ఏ దారి ప్రకారమైనా పవర్ వస్తుంది. ఈ మూడిటి వల్ల, ఈ మూడు డిక్టేట్ చేసిన చోట క్రైమ్ ఉంటుంది. ఇది ఫండమెంటల్ డెఫినేషన్. ఈ రోజుల్లో ఎవరినన్నాడు 13 years పిల్లవాడు కంపెనీ పెట్టాడు అన్నాడు. ఫెంటాస్టిక్. ఎందుకు? డబ్బు కోసమా? మా వాడు 13 yearsకే కంపెనీ పెట్టాడు అనగానే ఆ అబ్బాయి చాలా తెలివిగా ఉండి బాగా కష్టపడి పెట్టుండొచ్చు. ఇప్పుడు తల్లిదండ్రుల మైండ్లో, వేరే తల్లిదండ్రుల మైండ్లో స్టిమ్యులేట్ అయిపోయింది దట్ అట్ ద ఎర్లీ ఏజే. ఇప్పుడు ఇంకా 6th classలోనే ఇంకోటేదో నేర్పించేసి, 4th classలోనే కోడింగ్ నేర్పించేసి, ఎందుకు? వెంటనే డబ్బులు సంపాదించేసుకోవచ్చు. 13 yearsకే సంపాదించేసుకోవచ్చు. నీ పిల్లవాడికి బాగా తెలివి ఉండి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయ్యాడేమో, కంపెనీ పెట్టేశాడేమో,
పక్కన వాడి పిల్లవాడికి అవసరం లేకపోవచ్చు. హౌ ఈస్ దిస్ ఎ డెఫినిషన్ ఫర్ సక్సెస్? కంపారిజన్స్ ఎంత దారుణం అయిపోతుంది అంటే, ఒక ఆయన ఇంజనీరింగ్ చేసి ఇంకోటేదో ఎంటెక్ చేసి ఇంకోటేదో కంపెనీలో పనిచేస్తూ 3 లక్షల శాలరీ డ్రా చేస్తూ ఆ స్ట్రెస్ తట్టుకోలేక బయటకు వచ్చి పానీపూరి బండి పెట్టుకుని హీ బికేమ్ సక్సెస్ఫుల్. వెరీ గుడ్, అవ్వచ్చు. కానీ అలా చూసి ఓహో పానీపూరి బండి పెట్టుకున్నా సక్సెస్ అవ్వచ్చా అని మారుస్తున్నాం. యు సీ దేర్ ఇస్ ఎ లాట్. అతనికి సక్సెస్ అయ్యుండొచ్చుగాక, మనకు అవ్వకపోవచ్చు. మన రిథమ్, మన లైఫ్, మన హార్ట్ బీట్, మన పల్స్ రేట్, మన మెకానిజం ఈజ్ డిఫరెంట్. సక్సెస్కి అలాంటి డెఫినేషన్ పెట్టుకుని డబ్బుంటే ఆటోమేటిక్గా ఉంటారు బాస్, ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పారుగా వాళ్ళ లైఫ్ అయిపోయి జైలుకి వెళ్ళిపోయాని, ఎంతమందిని చూసాం అట్లా? ఇంకొక 1000 లూప్ హోల్స్తో బయటకు వచ్చేస్తారు. నిజమే కదా. 1000 లూప్ హోల్స్తో బయటకు వచ్చేస్తారు. ఈ మీడియా అంతా చేసింది ఒక 2 రోజులు చేస్తుంది, 3 రోజులు చేస్తుంది, 100 రోజులు చేస్తుంది. ఇంకోటి ఏదన్నా ఒకటే వస్తే దానికి షిఫ్ట్ పడిపోతుంది, వీళ్ళు మర్చిపోతారు. అసలు అక్కడ కేసులు ఏమయ్యాయి, వాళ్ళకి నిజంగానే అట్లాంటి న్యాయం జరిగిందా, శిక్ష పడిందా, ఎవరికి తెలియదు. మరి ఏంటి సార్ అంటే సైకలాజికల్గా వాళ్ళు అలాంటి థాట్స్ అంటే మర్డర్ చేయాలి, క్రైమ్ థాట్స్ వస్తున్నప్పుడు, క్రిమినల్ థాట్స్ వస్తున్నప్పుడు మనకి మనం ఎలా సర్ది చెప్పుకోవాలి అండ్ ఇది రాంగ్ పాత్ అని మనకి మనం ఎలా చెప్పుకోవాలి? చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా క్రైమ్ చేయాలనిపిస్తే, ఇప్పుడు నాకు కోపం వచ్చింది, ఎవరైనా చంపేయాలనిపించింది, ఏం ఆపుతుందన్నో? పనిష్మెంట్ ఇస్తుందేమో. ఓకే, దెర్ ఇస్ ఎ థ్రెట్, అమ్మో నన్నేమైనా చేస్తారేమో, దెర్ ఇస్ ఎ థ్రెట్, పరువు పోతుందేమో, దెర్ ఇస్ ఎ థ్రెట్. మొరాలిటీ, అరే ఒకడు ఎవరిలాగైనా బిహేవ్ చేస్తుందని చంపకూడదే, మొరాలిటీ. అండ్ సమ్వేర్ దేవుడు చూస్తుంటాడు, మనకు చెప్తారు భయము భక్తి. సమ్వేర్ ఇవన్నిటిని తెలివిగా తీసేసాం. మీరు గమనించారా? ఇవేమీ లేవు భయపడ్డానికి. ఏముంది బాస్, వెళ్తాం, ఇంకోటి బయటకు వచ్చేస్తాం, ఏముంది డబ్బు ఇసురుతాం అనే దాంట్లో ఉన్నారు. నెంబర్ 1, భయం భక్తి లేకుండా పోయింది. భయం లేదు, బికాస్ మన దగ్గరే 100 రూల్స్కి 100 లూప్ హోల్స్ ఉన్నాయి. సో భయము భక్తి ఓకే తీసేశారు కంప్లీట్గా సొసైటీ నుంచి. అది ఒక గుడ్ ఇంటెన్షన్తో స్టార్ట్ అయింది, బట్ నౌ అది యూజ్ చేసుకునేవాళ్ళు ఎప్పుడు కూడా ఈ పెద్ద పెద్ద కొటేషన్లు ఉంటాయి చూసావా, దేనికి భయపడకూడదు, లేకపోతే లైఫ్లో అనుకున్నది సాధించు, ఇవన్నీ రాంగ్ పీపుల్ తొందరగా వాడుకుంటారు. పరువు గురించి ఆలోచిస్తూ బతకలేవరా, జీవితంలో ముందుకెళ్ళు అన్నాం అనుకో, అది పాజిటివ్ ఇంటెన్షన్తో, దట్ ఎవడో ఏదో అనుకుంటాడని ఎన్ని రోజులు బతుకుతావు, హాయిగా హ్యాపీగా ఉండు. ఇది పాజిటివ్ పీపుల్ అర్థం చేసుకోరు తొందరగా. నెగిటివ్ పర్సన్ నేను ఏదోటి మోసం చేసేసినా ఏమంత పరువు 4 రోజులు మాట్లాడుకుంటారు అనే దాంట్లో ఉన్నారు. దే ఆర్ టేకింగ్ రాంగ్ డెఫినేషన్స్ అట్ రాంగ్ స్పాట్. అందుకని 1000 కోట్లు అప్పు చేసేయి పారిపో. వాడి తర్వాత ఇంకెందులో ఏదైనా చెప్పినా కూడా చాలా గొప్ప విషయం చెప్పారు. నేను చూశానండి లిటరలీ, బికాజ్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను. వాడు బిగ్ క్రిమినల్, ఓకే బిగ్ క్రిమినల్, కానీ ఒక 10 మంది అనాథ పిల్లలకి ఏదో భోజనాలు పెడతాడంట. ఎంత గొప్పవన్నా నువ్వు అని వెనకాల బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వేశారు. ఓకే అన్నం పెట్టడం మంచి పనే, బట్ ఈజ్ ఎ క్రిమినల్. ఈ డెఫినిషన్స్ మర్చిపోయేటట్టు మనమే తయారు చేసుకున్నాం. సో ఎప్పుడైనా మీరు అడిగినట్టు అలా ఆవేశం వచ్చింది, నేను ఎవరిని చంపేయాలని కోపం వచ్చింది, ఏం ఆపుతాయమని? ఓ భగవంతుడు అని భయం, మొరాలిటీ, అట్లీస్ట్ దేవుడు నువ్వు నమ్మకపోతే మొరాలిటీ, దట్ ఐ షుడ్ నాట్ డూ దిస్ నో మ్యాటర్ వాట్, ఐ షుడ్ నాట్ డూ దిస్ అని. కానీ లేకపోతే సమ్టైమ్స్ నాకు పోలీస్ హెల్ప్ చేస్తాడు, న్యాయం ఉంటుంది నాకు, ఓకే అనేది. కానీ లేకపోతే నేను ఏదైనా ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసి న్యాయం కోసం ఫైట్ చేస్తే తిరగాల్సిన బాధ లేకుండా, మీరు నమ్మరండి, ఏదో ప్రాబ్లం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం తిరుగుతావు కోర్టుల చుట్టూ, సెటిల్ చేసుకో అంటున్నారు. అవును, ఇప్పుడు కోర్టులో కేసుల కంటే సెటిల్మెంట్స్ ఎక్కువ అవుతుంది, ఈజీ అవుతాయి అంటారు. సో మనము తయారు చేసుకున్న సిస్టమ్స్ మననే డిఫీట్ చేస్తుంటే ఇలాంటివే జరుగుతాయి. అప్పుడు మనం అనుకున్నట్టు లింక్ చేస్తే అటు డబ్బు ఇంపార్టెంటు, ఎలాగో అలాగా నేను హ్యాపీగా బతికేయాలి ఇంపార్టెంట్ అయిపోయింది. ఈ మొరాలిటీ కానీ లేకపోతే భక్తి కానీ భయము కానీ తీసేసాము. సో నౌ ద ఆప్షన్స్ ఆర్ ఈజీ. నాకు కావాల్సింది దొరకకపోతే చంపేస్తాము. ఫోన్ ఇవ్వక మొన్న ఒక అమ్మ వాడు ఫోన్ చూడకుండా చదువుకోరా అని చెప్పినందుకు తల మీద కొట్టి చంపాడు, బ్యాట్తో కొట్టి. అంతా అంటే ఆ కిడ్స్ని మనమే అలా తయారు చేస్తున్నాం అంటే అబ్సల్యూట్లీ అవుతున్నాయి. బికాస్ ఇక్కడ వస్తుంది మనకి ద పాయింట్ నెంబర్ 1 ఈజ్ ఓవర్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. మన నర్వస్ సిస్టమ్ని ఫోన్లు, క్విక్ ఆనందం, ఏమీ చేయకుండా హ్యాపీనెస్. ఒకప్పుడు 4 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ పరిగెట్ట, స్వెట్ వచ్చి కండ వస్తే ఏం కండలు ఉన్నాయరా అంటే ఒక ఆనందం. నువ్వు ఒక ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి నేను పాస్ అయ్యాను నాన్న అని చెప్తే గ్రేట్ రా
అనేది ఒక ఆనందం. ఇప్పుడు పేపర్ లీక్ అయినా ఏం కాదు, పాస్ అయితే చాలు, డబ్బులు వచ్చినాయా లేదా అనే దగ్గర వచ్చినప్పుడు ఆనందం ఈజ్ గాన్ ఇన్ టు యువర్ ఫోన్స్. సో రియల్ డోపమైన్ నుంచి చీప్ డోపమైన్కి అలవాటు పడు. సో ఓవర్ స్టిమ్యులేషన్, చీప్ డోపమైన్ మీరు అన్నట్టు. థర్డ్ ఇస్ దెర్ ఈస్ నో యాక్చువల్ కనెక్షన్, దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ డిసెంగేజ్మెంట్ ఇన్ ద లైఫ్. ఫోన్స్ చూసి చూసి రియాలిటీ ఏంటి, నాన్ రియాలిటీ ఏంటి తెలియట్లేదు. పొలిటికల్ పార్టీ ఏదో ఫోటో పెట్టుకున్నారు, కింద అమ్మ ఆలి అయ్యా బూతులు తిట్టుకుంటున్నారు. ఫండమెంటలీ వాడు అక్కడ లేడు, వాడు చదివాడో లేదో కూడా తెలీదు, అది అసలు నిజమో చాట్ బాటో కూడా తెలీదు. నువ్వు ఆవేశంగా కమెంట్లు పెడుతున్నావురా. వేర్ ఆర్ యూ ఫైటింగ్, ఫర్ వాట్ యు ఆర్ ఫైటింగ్? ఏ దేశంలో అయితే అలా ఐడియాలజీల కోసం, ఒక లీడర్ కోసం కొట్లాడుకుంటున్న యువత ఉందో ఆ దేశం వెనకబడిపోతుంది. అండ్ ఇంకా పొలిటికల్ దాంట్లో చూసుకున్నట్లయితే అమ్మాయిలు వెళ్ళడానికే భయపడతారు. ఏ పార్టీకి వెళ్ళాలన్నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి కింద ఘోరమైన కామెంట్స్. అసలు ఎలా పెడుతున్నారు ఏంటి? అబ్సల్యూట్లీ. నాకు వండర్ పాయింట్ ఏమనిపిస్తుంది అంటే, అలాగ బూతు మాట్లాడేవాడికి ఏ భయం ఇచ్చాం మనం? అలా కింద ఇష్టం వచ్చిన బూతు, నిన్ను అలా చేస్తా, ఇలా చేస్తా, రేప్ చేస్తా, ఇది చేస్తా అని అంటున్న వాడిని ఏం భయం పెట్టగలిగాం మనం? ఏం చేయగలుగుతున్నాం? అలాంటి నీకు ఒపీనియన్ డిఫరెన్స్ ఉండొచ్చు, యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ ఫర్ ష్యూర్, కానీ ఎలా చెప్తున్నాం? నిజంగా భయం వేస్తుంది దట్ నిజంగా అలాంటి పీపుల్ బయటకు వస్తే, అలాంటి పీపుల్ బయట వాళ్ళ ఫేసెస్ చూస్తే ఎలా ఉంటారు? ఇమాజిన్ సచ్ పీపుల్ వాకింగ్ ఇన్ అవర్ సొసైటీ వేర్ వీ హ్యావ్ కిడ్స్. నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా అలా మనము చేతులారా స్పాయిల్ చేసుకుంటున్నాం. అబ్యూజివ్ లాంగ్వేజ్, కమెంట్స్లో వచ్చే కమెంట్స్, వర్స్ట్ కమెంట్స్, అండ్ దీస్ థింగ్స్ని ఎప్పుడూ ఏ రోజు కూడా మనం అరే అలా ఇలా మాట్లాడతాం మనం, దట్ ఈస్ రాంగ్. ఆమె ఏమైనా చేసి ఉండొచ్చు కాక, యూ హ్యావ్ ఎ మెథడ్ టు సే దిస్ ఇస్ నాట్ రైట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ టు యూ, నీకు అవసరమే లేదు, ఎందుకు కామెంట్ చేయాలి? ఒకవేళ అలా ఏదైనా రాంగ్గా కనిపించిందంటే దే హ్యావ్ ఎ ప్రాసెస్. యూ కెన్ రిపోర్ట్ ఇట్, యూ కెన్ సే ఐ డోంట్ లైక్ దిస్ వీడియో, యూ కెన్ సే దిస్ ఇస్ నాట్ ద రైట్ పాయింట్, ఆర్ యు ఆర్ సేయింగ్ ఫాల్స్, ఆర్ యు ఆర్ అబద్ధాలు చెప్తున్నావు అని ఒపీనియన్ చెప్పచ్చు. కానీ బూతులు, దానికి వాళ్ళ అమ్మని వాళ్ళ అయ్యని లాగి, అండ్ దాట్ మనం పొలిటికల్గా కరెక్ట్ చేసాం. పొలిటికల్గా ఎలా ఆవేశంగా కరెక్ట్ చేసాం. ఎవడెవడు పచ్చి బూతులు ఎక్కువగా తిట్టగలడో వాడు ఎక్కువ లీడర్, పెద్ద లీడర్. ఇప్పుడు అదే అవుతుంది కానీ రెండు అని కాదు, ఏ పొలిటికల్ పార్టీలోనా కొంతమంది ఉంటారు, అంటే అప్కమింగ్ అవ్వాలి అన్న వాళ్ళు ఎన్ని బూతులు తిడితే అవతల పార్టీ వాళ్ళని వీళ్ళు ఇంత హైప్ వచ్చేస్తారు అనమాట. అసలు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు లీడర్స్. అసలు నేను ఆశ్చర్యపోతాను దట్ అలాంటి వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు, నిన్ను ఏలుతారు అని చెప్పి నీ నెత్తి మీద అంత పెద్ద పొజిషన్లో ఎలా పెట్టుకుంటున్నాము ఈజ్ ద ఫండమెంటల్ రియాలిటీ. అది ఎవరైనా కావచ్చు, ఎనీ పార్టీ ఫర్ దట్ మ్యాటర్. ఇలా ఈ సిస్టమ్ కంటిన్యూ అయితే ఇప్పుడు మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సైకలాజికల్ డిజార్డర్స్ అనే చెప్పొచ్చు. సైకలాజికల్ స్ట్రెస్ వస్తుంది, కొంతమంది విక్టిమ్స్ అయిపోతారు, కొంతమంది కల్ప్రిట్స్ అవుతారు. సో గాడ్, నేను చెప్తున్నాను కదా, ఇది ఆల్రెడీ చూస్తున్నాం. ఆల్రెడీ పిల్లల్ని కొత్త రకరకాల పేర్ల వ్యాధులతో చూస్తున్నాము. ADHD, ఆటిజం, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కానీ, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఫోకస్, లోన్లీనెస్. ఒక అబ్బాయి ఓన్లీ ఫోన్ చూస్తూ రూమ్లో, చీకటి రూమ్లో బ్రతుకుతూ ఉంటాడు. ఎందుకురా బాబు అక్కడ ఏముందిరా అంటే బయటకు రాలేని భయం. నీ ఇంట్లోంచి నువ్వు బాల్కనీలోకి రావడానికి భయం. ఏంటి సార్ ఎందుకు అట్లా? పేరెంట్స్ తప్పు 100%. ఓవర్ స్టిమ్యులేషన్, బ్యాడ్ ఫుడ్, పొల్యూషన్, దేశభక్తి లేకపోవడం, మనకి కుటుంబం వ్యవస్థ మీద పాడు చేసుకోవడం, వీటి వల్లే అవుతున్నాయని ఎస్టాబ్లిష్డ్, బట్ మనం ఒప్పుకోం. నిజంగా చెప్తున్నాను, పీపుల్ ల్యాక్ అ సింపుల్ సెన్స్ దట్ డిజిటల్ లైఫ్ వేరే, రియల్ లైఫ్ వేరే, పర్సనల్ లైఫ్, రిలేషన్షిప్స్, ఫ్యామిలీ లైఫ్ వేరే. నువ్వు ఎంత ఏది జరిగినా నీ లోపల నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. నీ లైఫ్ని, దిస్ మెషిన్ ఈజ్ మేడ్ ఫర్ సోషల్ ఎంగేజ్మెంట్, సోషల్ యాక్టివిటీ. సో ఇప్పుడు చాలామంది ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ సపరేట్గా పెట్టుకుంటారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, రెండు మిక్స్ చేసేస్తుంటారు. ఇందులో ప్రొఫెషనల్ లైఫ్లో ప్రాబ్లం ఉంటే పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపించడం, ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటే కెరియర్ మీద ఎఫెక్ట్ అవ్వడం. సో ఈ రెండింటిని మిక్స్ చేయడం వల్ల ఎంత నష్టపోతున్నారు ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, ఇప్పుడున్న పీపుల్ కావచ్చు. అబ్సల్యూట్లీ అండి. స్ట్రెస్ దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్, ఎక్కడో చోట ప్రాబ్లమ్ని క్యారీ చేస్తా తిరుగుతూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్తుంటాను,
ప్రాబ్లమ్ని ఇక్కడ హోల్డ్ చేసే కంటే పేపర్ మీద పెన్ మీద హోల్డ్ చేయి. సగం స్ట్రెస్ పోతుంది అక్కడే. యూ హ్యావ్ టు పెండ్ ఓకే ఇది ఏంటి ప్రాబ్లం, దీన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు, ఇందులో 10 మార్గాలు ఉంటాయి. నీకు వచ్చిన ప్రాబ్లం ఈరోజు కొత్తగా నీ కోసమే పుట్టలే, అది ఎవడో ఒకడు ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసే ఉంటాడు. డెఫినెట్లీ. వాడి నుంచి లెర్నింగ్ చేసుకో. అది పేపర్ పెన్ తీసుకుని ఓకే ఈ ప్రాబ్లమా ఏమేం చేయొచ్చు, ట్రై ఇట్ అవుట్, టేక్ ఎ ప్రొఫెషనల్ హెల్ప్, మేబీ యూ నీడ్ కొంచెం నీ ఓన్గా యూట్యూబ్లో ట్రై చేసుకో, లేకపోతే టేక్ ఎ ప్రొఫెషనల్ హెల్ప్, సాల్వ్ ఇట్. అది క్యారీ చేస్తారు, ఇంటికి తీసుకొస్తారు, బయటకు పెడతారు, అండ్ దే గో ఇన్ టు ఓవర్ స్టిమ్యులేషన్. దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి. ఫ్యామిలీ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని అదొక ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోవడము. ఒకవేళ ఎప్పుడైనా అటు ఇటు అయినా కూడా You can take support from each other, right? యూ కెన్ కమ్ బ్యాక్ అగైన్. ఎప్పుడైనా కోపం వచ్చింది ఇంట్లో అరిచేసంకో, గో సే సారీ, ఏమవుతుంది. సో మనం ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ సపరేట్గా పెట్టుకోవడమే చాలా కరెక్ట్. అండ్ ఈ జనరేషన్లో అంటే ఎథిక్స్ ఉన్నాయా, మోరల్స్ ఉన్నాయా, వాల్యూస్ ఉన్నాయంటే అసలు రిలేషన్షిప్స్కి కూడా ఏ వాల్యూ లేకుండా పోతుంది. ఎందుకు సార్ ఇదంతా ఎందుకు, అండ్ ఎప్పటిదాకా ఉంటుంది ఇది, మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవుతామా పాతకాలంలో లాగా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా? నేను ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ ఇట్లా వచ్చినప్పుడు దాని ఫండమెంటల్ కోర్కి వెళితే అగైన్ ఇట్ కమ్స్ టు సేమ్ పాయింట్. నా మనసుకి నచ్చినది చెయ్యాలి, నా మనసుకు నచ్చినట్టుగా వాళ్ళు ఉండాలి, వాళ్ళు నా మనసుకు నచ్చినట్టుగా లేకపోతే నేను తట్టుకోలేను, లేదా నేను కొన్ని రోజులు త్యాగం చేసి బతికేశాను, ఇప్పుడు ఇంకా చేయలేను. ఈ ప్యాటర్న్లోనే ఉంటుంది. అంతే. ఈ ప్యాటర్న్లోనే నేను త్యాగం చేస్తున్నాను, మా ఆయన నన్ను అర్థం చేసుకోడో, మా ఆవిడ నన్ను అర్థం చేసుకోదు, లేకపోతే నాకెవరు సపోర్ట్ లేరు. అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుంటే అయిపోతుంది, సింపుల్ థింగ్. అబ్సల్యూట్లీ. బట్ అంత ఈజీగా ఉండదు. చెప్పినంత ఈజీ ఉండదు. ఈ రోజుల్లో వీ హ్యావ్ ఓపెన్డ్ అప్ అవెన్యూస్. ఆఫీస్ని ఇంట్లోకి తెచ్చుకున్నాం, కొంతమంది ఆఫీస్ని ఇల్లు చేసేసుకున్నారు. అవును. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక రూమ్లో ఆఫీసే అయిపోయింది అది ఇల్లు. ఓకే. అండ్ సేమ్ ఆఫీస్లో 9 hours 10 hours వర్క్ చేసి దట్ హ్యాస్ బికమ్ దేర్ హౌస్. ఎంత కన్ఫ్యూజన్ వచ్చిందండి. ఇది ఫండమెంటలీ చాలామందికి తెలియదు. దట్ ఆఫీస్ పని కోసం వెళతాము అన్న విషయము తెలియక ఆఫీస్ కొలీగ్స్తో ఫ్రెండ్షిప్ చేసి, ఆఫీస్ కొలీగ్స్ నన్ను ఏమనుకుంటారు అని బాధపడి, నాకు ఫండమెంటలీ అర్థం కాంది, ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నాం? పని చేయడానికి, డబ్బుల కోసం, డబ్బులు సంపాదించి, ఫండమెంటల్ డబ్బుల కోసం. నీకు వచ్చిన నాలెడ్జ్ని అమ్మి కొంచెం డబ్బులు తెచ్చుకుంటే నెలకి నువ్వు సామాన్లు కొనుక్కోవడానికి. ఆ విషయం మర్చిపోయి నా కొలీగ్స్ నన్ను ఎంత మాట అన్నారో తెలుసా, వాళ్ళంతా ప్లాన్ చేసేస్తున్నారు, కుట్ర పన్నుతున్నారు తెలుసా అంటారు. వాళ్ళు నీకు మంచి వాళ్ళు అని స్టాంప్ వేసి ఇవ్వనవసరం లే. అంతే కదా. వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకు, వెళ్ళామా, పని చేసుకున్నామా, బయటకు వచ్చామా. ఆఫీస్ పాలిటిక్స్ని, ఆ స్ట్రెస్ని బ్రెయిన్లో మోస్తూ దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. ఎప్పుడైనా స్ట్రెస్ వస్తే బ్రెయిన్ వే అవుట్ వెతుకుతుంది. ఆ వే అవుట్లో 2 మార్గాలు కనిపిస్తాయి. ఎయిదర్ గోయింగ్ టు డిప్రెషన్ ఆర్ గోయింగ్ టు అగ్రెషన్. డిప్రెషన్లో ఎడిక్షన్ ఒక పార్ట్. అది డిప్రెసివ్ ఎడిక్షన్ అయి ఉండొచ్చు. ఓకే, డల్గా కూర్చుంటాడు, ఎవరితో మాట్లాడు, ఇంట్లోకి వచ్చినా మాట్లాడు, ఎప్పుడు మూడీగా ఉంటారు, అదొక ప్యాటర్న్. అగ్రెషన్లో కోపం వస్తుంది, స్ట్రెస్తోనే. ఎంత కోపం వస్తుందంటే వాళ్ళకి అసలు విపరీతమైన కోపం వస్తుంది. ఇదొక ప్యాటర్న్. రెండో ప్యాటర్న్, బాడీ వెతుక్కుంటుంది సమ్వేర్ ఆ స్ట్రెస్ని డీస్ట్రెస్ చేయడానికి నేను ఏదైనా వ్యసనం అంటించుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్, సిగరెట్, డ్రగ్స్, సమ్ అదర్ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్స్, అఫైర్స్, ఇట్లాంటివి. దే ఫీల్ అక్కడ హ్యాపీగా ఉంది నాకు. ఇవన్నీ కూడా ఫీలింగ్సే. ఈ ముక్క అర్థం కాదు. నువ్వు ఫీల్ అయ్యి, స్ట్రెస్ అనేది ఒకటి ఫీల్ అయ్యి, ఆ స్ట్రెస్ని డీస్ట్రెస్ చేసుకోవడానికి ఇంకొకటి ఫీల్ అయ్యి, ఎవరికైనా ఈ ఫండమెంటల్ డిఫరెన్స్ అర్థమవుతే స్ట్రెస్ నుంచి బయటపడతారు, మిగతావన్నీ సెటిల్ అవుతాయి. సింపుల్గా తొక్కలో ఫీలింగ్స్ రమ్మంటే వస్తే పొమ్మంటే పోతాయి అనుకుంటే అయిపోతుంది కదా. అసలు అంత అనుకోరు కదా. అదే అండ్ ఇది ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఈ మాట చెప్తున్నాను, ఇది ఇంత సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళ స్టేటస్లు చూడండి. ఇప్పుడు ఎవరైతే డిప్రెషన్ ఉన్నారో వాళ్ళ స్టేటస్ చూడండి, అసలు వాళ్ళు పెట్టే కొటేషన్లో పక్కనోడు మోటివేట్ అయిపోతుంటాడు. డెఫినెట్లీ. వాళ్ళు మాత్రం అవ్వరు. ఎందుకంటే దే ఫండమెంటల్లీ గెట్ ఎడిక్టెడ్ టు దట్ డిప్రెషన్. డిప్రెషన్కి ఎడిక్ట్ అయ్యి బాధపడుతూ కూర్చోవడం చాలా గొప్ప విషయంగాను, లేదా నా అనుకున్న వాళ్ళని గుచ్చి ఇబ్బంది పెట్టడం గొప్ప విషయంగాను, ఆల్టర్నేటివ్ మెథడ్స్లో ఆనందాలు పొందడం ఈజ్ గొప్ప విషయంగాను అనుకుంటారు.
డెఫినెట్లీ. సరే వాట్సాప్ స్టేటస్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు వాట్సాప్ స్టేటస్‌లో కొంతమంది లైక్ ప్రొఫెషనల్ థింగ్స్ పెట్టుకుంటే ఓకే. కానీ కొంతమంది ఏంటంటే కావాలని ఎదుటి వాళ్ళకి ఏదో చెప్పాలి అని. వాళ్ళ అన్నతోనే ప్రాబ్లమ్ yeah. ఉండొచ్చు, వాళ్ళ నాన్నతో ప్రాబ్లమ్ ఉండొచ్చు, భర్తతో ప్రాబ్లమ్ అవన్నీ స్టేటస్‌లు చెప్పి 10 మందికి చెప్తారు కానీ ఆ పర్సన్‌తో మాత్రం చెప్పరు. ఆ పర్సన్‌కి అర్థం అవ్వాలి కాబట్టే పెడుతున్నాను. ఎందుకు? ఆ మెంటల్ స్టేటస్ అనేది ఎంత రాంగ్. ఎంత ఫూలిష్ మెంటల్ స్టేటస్ అది. దట్ ఎవరో నీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడానికి ఎవరికో చెప్పి స్టేటస్ల్లో మొగుడంటే ఇలా ఉండాలి, భార్య అంటే ఇలా ఉండాలని పెట్టుకున్నంత మాత్రాన నీకు ఏమొస్తుంది? వాళ్ళతో డైరెక్ట్గా ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? గ్యాప్ క్రియేట్ అయిపోతుంది. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి చెప్పుకోలేక, ఆ కమ్యూనికేషన్ లేక ఎక్కడెక్కడో స్టేటస్లో పెట్టుకుంటారు. అండ్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే దట్ షోస్ మన మెచ్యూరిటీ. వాళ్ళు అలా ఉన్నారు అంటేనే మీరు మన దగ్గరికి ఏమన్నా క్లయింట్స్ రూపంలో అపాయింట్మెంట్స్ తీసుకుని వచ్చి వాళ్ళ మైండ్ సెట్ ఉంటుందండి. వాళ్ళు 2-3 టైమ్స్ వాళ్ళతో మాట్లాడితే మనకే అర్థమవుతుంది సమ్వేర్ వీళ్ళ దగ్గరే ప్రాబ్లం ఉందని. ఎందుకంటే వినరు, అర్థం చేసుకోరు, డీల్ చేయాలని రెడీ ఉండరు. నా ఫీలింగ్ వాళ్ళు ఒప్పుకోవట్లే, నా ఫీలింగ్ ఒప్పుకోవట్లే అనే దాంట్లో కానీ అరే నీ ఫీలింగ్కి ఎవడో స్టాంప్ ఎందుకు వేయాలి? నీ ఫీలింగ్కి నిన్ను ఎందుకు సపోర్ట్ చేయాలి? నిన్ను ఇతరులు ఎందుకు అర్థం చేసుకోవడానికి బ్రతుకుతున్నావు? అర్థం చేసుకోరో ఎవడో ఎందుకు నన్ను అర్థం చేసుకోవాలి? వాడేం బాండ్ రాసుకుని రాలే నన్ను అర్థం చేసుకోవడానికి. అవసరం లేదు నాకు ఎవరు నన్ను అర్థం ఈ 3 మాటలు ఆయన అర్థం చేసుకుంటున్నాడా? తను అర్థం చేసుకుంటుందా? అసలు ఇంపాసిబుల్ అది లేకనే ఇదంతా. అందుకే మనకు అల్టిమేట్లీ చెప్తారు నిన్ను నువ్వు తెలుసుకో. అంతే, అదే దైవత్వం, ఆధ్యాత్మిక అయిపోతుంది. అది చేసుకోరు. నీకు ఏం కావాలో నువ్వు వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ కోరుకుంటున్నావు అన్నది తెలుసుకోరు. దిస్ అగైన్ కమ్స్ బ్యాక్ టు స్ట్రెస్. అయితే చాలామంది స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ ఈజ్ ఫ్రమ్ అవుట్ సైడ్ సోర్సెస్. ఎప్పుడుగా స్ట్రెస్ బయట నుంచి వస్తుంది. బట్ అందరూ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేద్దామని ట్రై చేస్తారు. యాక్చువల్గా జరిగేది స్ట్రెయిన్. స్ట్రెస్ బయట సో మెనీ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది. జాబ్ కావచ్చు, ఇంట్లో ప్రెషర్స్ కావచ్చు, వర్క్ కావచ్చు, అత్తామామ కావచ్చు, రిలేషన్షిప్స్, సో మెనీ థింగ్స్. ఇక్కడి నుంచి స్ట్రెస్ వస్తుంది. ఎప్పుడైతే స్ట్రెస్ బాడీలోకి వస్తుందో న్యాచురల్గా బాడీ డల్ అవుతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఓ రోజు బాధేస్తుంది, ఓ రోజు మంచిగా నార్మల్ అయిపోతాం. ఇట్స్ న్యాచురల్ హ్యూమన్ మైండ్. హెల్దీ మైండ్ అలాగే ఉంటుంది, ఎప్పుడు ఎక్సైటెడ్గా ఉండదు. డల్ అవుతుంది, మళ్ళీ ఇట్ విల్ బి నార్మల్. బట్ చాలామంది ఆ స్ట్రెస్ని లోపలికి తీసుకుని స్ట్రెయిన్గా మార్చుకుంటారు. స్ట్రెయిన్ విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ. స్ట్రెయిన్ పర్మనెంట్ డిఫార్మేషన్ చేస్తుంది. నీ లోపల ప్రాసెసింగ్ యూనిట్ని ఆపేస్తుంది. దాంతో స్ట్రెస్ వచ్చేది పెద్దగా కనిపిస్తుంది. నేను చూశాను, ఒక అత్త ఏంటి ఇలా చేసావు కూర అంటుంది కోడల్ని. పొద్దు నుంచి కష్టపడి ఇలా చేస్తే ఇన్ని మాట్లాడతారు. ఏంటి ఇలా చేసావు కూర ఈజ్ 3 వర్డ్స్ అంతే. దానికి నువ్వు ఫీల్ అయిపోయి ఏమో ఆమెకు నచ్చలేదేమో, నిజంగానే నీకు నచ్చినట్టుగా చేయాలని ఏం లేదుగా అని సింపుల్గా తీసుకోరు. ఎందుకు ఇలా చేస్తుంది, నేను ఎంత చేసినా అంతే ఇంత, అలాగా స్ట్రెయిన్గా మార్చుకుంటారు. అక్కడ పట్టుకోవాలి. డోంట్ కన్వర్ట్ యువర్ స్ట్రెస్ ఇంటూ ఎ స్ట్రెయిన్. స్ట్రెయిన్ ఈజ్ అ పర్మనెంట్ డిఫార్మేషన్. సో ఇది తెలుసుకున్న రోజుని బయటకు వస్తాం. అందరూ స్ట్రెస్ ఆపాలి, నాకు స్ట్రెస్ ఇస్తున్నారు. ఇస్తున్నారు ఓకే, నువ్వు దాన్ని స్ట్రెయిన్గా మార్చుకుంటున్నావా, నువ్వు తీసుకుంటున్నావా లేదా అనేది నీ మీద డిపెండ్. రికవరీ అవుతున్నావా లేదా, నువ్వు దాని వేఅవుట్ వెతుకుతున్నావా లేదా, మెడిటేట్ చేస్తున్నావా లేదా, రన్నింగ్ చేస్తున్నావా లేదా, బ్రీదింగ్ అవుతుందా లేదా, నిద్ర పడుతుందా లేదా, డైజెషన్ కరెక్ట్గా ఉందా, ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉందా. ఇది ఫండమెంటల్ పాయింట్స్. ఇది మిస్ అవుతారు, శరీరంలోకి స్ట్రెయిన్ వస్తుంది, బాడీ అనారోగ్య పాలవుతుంది. సో యూజువల్గా చాలామందిని చూసాను, అంటే నా ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకో, చాలా ఇయర్స్ నుంచి ఆ ప్రాబ్లం ఉంటుంది, సొల్యూషన్ వెతకరు, సొల్యూషన్ వచ్చేలాగా వీళ్ళేం ప్రయత్నించరు, కానీ ప్రాబ్లం ఉందని ఫీల్ అవుతా ఉంటారు. ఏం చేయాలి అలాంటి వాళ్ళని? ఎంత మోటివేట్ చేసినా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇది అని మనం చెప్పినా సొల్యూషన్ చేయడానికి బద్ధకమో లేకపోతే భయమో తెలీదు. దీనికి నా ఫేమస్ కొటేషన్ ఒకటి ఉంది, ద ప్రాబ్లమ్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద ప్రాబ్లం అని. ఎన్ని రోజులు ప్రాబ్లం లాగుతామో ఆ లాగేదే పెద్ద ప్రాబ్లం. చాలా మంది అందులోంచి బయటకు రావడం ఇష్టపడరు. అండ్ ఇది ఇప్పుడు హీరోయిజం, అది వాళ్ళకి నిజంగానే ఒక కైండ్ ఆఫ్ అంటే హ్యాపీనెస్ సార్, బాధపడుతూ ఉండడం, అడిక్షన్. ఇట్ ఈజ్ ఎన్ అడిక్షన్ దట్ ఆ సాడ్నెస్లో ఉండడం. ఆ సాడ్నెస్ని స్టేటస్ పెట్టుకుంటే ఏమైంది, ఆలోకేనా అని ఎవరిని అడిగితే చూసావా నాకెంత అనే దాంట్లో ఉండడం. దే ఫీల్ అలాగా నేను సాడ్గా ఉండడం ఈజ్ మై బర్త్ రైట్.
నేను అలాగే డిజైన్ అయి ఉన్నా అలాగే ఉండాలి అనే ఫీలింగ్లో ఉంటారు, విచ్ ఇస్ ఫండమెంటల్లీ రాంగ్. ఈ విషయం తెలియక లెంత్ ఆఫ్ ద ప్రాబ్లం లాగి ఏంటి సమస్య ఇదా, దీనికి ఏమేం చేయొచ్చు ఆ లిస్ట్ రాసుకుని ఇది నేను చేయలేను, ఓకే ఇది ఆన్సర్, ఓకే ఫైన్, కొంచెం నాతో మ్యాచ్ అవుతుంది చేయొచ్చు. ఇలా ఉండదు. వాళ్ళు అసలు అన్నీ తెలుసు కానీ ఏమీ చేయరు, అలా ఉంటారు, ప్రాబ్లంలో ఉంటారు. అలా కంటిన్యూస్గా ఆ ప్రాబ్లంలో ఉన్నారు, బాధలో ఉన్నారు అంటే వాళ్ళ ఫిజికల్ హెల్త్ కూడా ఎంత అప్సెట్ అవుతుంది. అబ్సల్యూట్లీ కార్టిజాల్ అయిపోతుంది, బాడీ అంతా ఇన్ఫ్లమేటరీ అయిపోతుంది, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ దెర్ ఇస్ అ లూప్ తెలుసా. ఫస్ట్ వాడికి సైకలాజికల్ ప్రాబ్లం వస్తుంది, దెన్ హెల్త్ ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు ఏమనుకుంటారు హెల్త్ ప్రాబ్లం వల్ల సైకలాజికల్ ఇష్యూస్ వస్తున్నాయేమో. ఆ లూప్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు. రేపొద్దు నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను ఇంట్లో గొడవలు పడుతున్నానా, గొడవలు పడడం వల్ల నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందా తెలియక సర్కిల్లో తిరుగుతూ ఉంటారు, దాని నుంచి బయటకు రాలేరు. బికాజ్ ఎక్కడ ఆరిజిన్ దొరకదు వాళ్ళకి. నాకు ఎక్సర్సైజ్ చేయాలని ఉందండి కానీ మా ఆయన పెట్టే టార్చర్కి ఎక్సర్సైజ్ చేయలేము. అదేంటది ఎక్సర్సైజ్కి మీ ఆయన పెట్టే టార్చర్కి సంబంధం ఏంటి, ఆపుతున్నాడు పట్టుకొని ఎక్సర్సైజ్ చేయకండి. అసలు మీకు తెలియదండి చెప్తారు అంటారు. నేను చెప్పాను నైట్ అందరు పడుకున్నాక 11:45 నుంచి 12:45 చెయ్యనైతే చెయ్యండి కదా అంట. అప్పుడు ఎవరు చేస్తారండి, ఆ టైంలో ఎలా కుదురుతుందండి. ఏదో ఒక కారణం మనకి మనమే చెప్పుకుని ఆ బాధలో ఉండాలని ఫిక్స్ అవుతారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? వాళ్ళంతకు వాళ్ళు తెలుసుకొని ఒక సైకియాట్రిస్ట్ను ఎక్స్పర్ట్ను కలిసి వాళ్ళు మారుకుంటూ వస్తే బెటర్ అంటారా? అలానే ఉంటే ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి? అలానే ఉంటారు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు అయినా కూడా వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు. ఒక అబ్బాయికి విపరీతమైన కోపం, వాడికి తెలుసు నాకు కోపం వస్తుంది, నా కోపం కరెక్ట్ పాయింట్ మీద రావట్లేదు, కావాలనే నా కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకోలేకపోతుంది. నాకు దానివల్ల బీపీ వచ్చింది, సోరియాసిస్ వచ్చేసింది, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అంటే అదేదో బయట నుంచి వస్తుంది, ఇలా నన్ను పట్టేసుకుంటుంది అని అనుకుంటారు. లేదురా లోపల తయారు చేస్తుంది, అదో స్విచ్ను ఆఫ్ చేయాలి, మనం ఆఫ్ చేయట్లే, అది చేయరు. దానివల్ల అది రిపీటెడ్గా లైఫ్లోకి వచ్చేసి వీళ్ళు, నేను చెప్తున్నాను కదా, దీస్ ఆర్ ద క్లయింట్స్ హూ ఆర్ విల్లింగ్ టు రన్ అరౌండ్ టు పే ఫీజ్. అందరికీ డబ్బులు కట్టి బాధపడతారు కానీ అరే దీని నుంచి బయటకు రావడం సింపుల్, ఇదంతా నా మైండ్లో జరుగుతుంది, దీని నుంచి బయటకు రావాలని అనుకోరు. డెఫినెట్లీ. సరే ఇప్పుడు మనకు ఆకలి వేస్తే తినేస్తాము అండ్ దాహం వేస్తే తాగేస్తాము, ఎవరైనా తిట్టాలంటే తిట్టేస్తాము. అదే మనం బాధలో ఉన్నప్పుడు ఇంకా చాలా బాధపడింది, ఇంకా మనం హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఉంటాం కదా. అబ్సల్యూట్లీ. ఎందుకు చేయట్లేదు? బాధలో నా వల్ల అవ్వట్లేదు, ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా, ఆ అబ్బాయిని మర్చిపోలేకపోతున్నా, లేకపోతే నాకు ఈ జాబ్లో అస్సలు మనశ్శాంతి లేదు అని 24 hours వాళ్ళని వాళ్ళు ఎందుకు నిందించుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు? బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ 2 విషయాల మీద నడుస్తుంటుంది, సర్వైవల్ అండ్ ఫియర్. ఓకే, నెక్స్ట్ టైం నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే నువ్వు బతకవు అని నీ మైండ్ చెప్పడం వల్ల ఆ బాధలోనే ప్రొటెక్టివ్గా తీసుకెళ్ళిపోతుంది. ఫండమెంటల్లీ ఒకసారి ఏదైనా లయన్ కానీ టైగర్ కానీ అటాక్ చేసింది అంటే నెక్స్ట్ టైం అది ఇంకా ఒక ఇట్ సైడ్ దిస్ ఈజ్ నాట్ మై టెరిటరీ, ఇక్కడ లయన్ ఉంటుంది అని ఒక ఫియర్ అది క్రియేట్ చేసుకుని మార్క్ చేసుకుంటా. అలాంటి ఫండమెంటల్ బ్రెయిన్కున్న ఫీచర్ సర్వైవల్ అండ్ ఫియర్. నిన్ను బతికించడమే నీ బ్రెయిన్ పని. ఏంటంటే నిన్ను బతికించడం. ఆ రోజు అక్కడికి వెళ్ళావు, నిన్ను ఇన్సల్ట్ చేశారు, నీ మైండ్లో ఒక నువ్వు అనే ఇమేజ్ని డెత్ అయిపోతుంది. నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళందరూ నిన్ను ఇన్సల్ట్ చేశారు, రెడీగా ఉండు అని బాడీ ప్రిపేర్ చేస్తుంది. అండ్ బాడీ దట్ ఈజ్ అ సర్వైవల్ బేసల్ గ్యాంగ్లియాలో బేసల్ ఇన్స్టింక్ట్. అది దాన్ని వెంటనే ఒకరోజు మారిపోండి అంటే మారం. దానికి ఇట్ నీడ్స్ టైం, ట్రైనింగ్. పీపుల్ ఏం చేస్తారు, 4 రోజులు ట్రై చేసి అవ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు అని ఆపేస్తారు. దే హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎవాల్వ్ అవ్వాలి అంటే వర్క్ చెయ్యాలి. సో మెనీ వేస్ ఆ ప్లేస్ నుంచి బయటకు రావచ్చు, ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు So many రావచ్చు. కెన్ డీవియేట్ విత్ అదర్. అందరికీ తెలుసు ఈ రోజులో నేను దీని నుంచి ఎలా బయటకు రావాలి అని చాట్ చెప్పినాడని చెప్తున్నా. అయినా చెయ్యము. అయినా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కానీ ఏమీ చేయరు. సో ఇప్పుడు చాలామంది లోన్లీగా ఉన్న వాళ్ళు చాట్ జీపీటీ గర్ల్ ఫ్రెండ్ గాను, బాయ్ ఫ్రెండ్ గాను, పార్ట్నర్ గాను అనుకొని వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది నన్ను రిటర్న్ హర్ట్ చేయదు కదా, నేను ఎలా చెప్తే అలా వింటది కదా అని. నిజంగా అలా లాంగ్ రన్లో చేస్తూ వెళ్తే ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఇటు ఉన్న మనుషులకి? అబ్సల్యూట్లీ. అదంతా ఫండమెంటల్ పాయింట్ చూడండి. ఎవరైనా మన లైఫ్లో వస్తే వాళ్ళు నన్ను హర్ట్ చేయకుండా గాజు బొమ్మలా చూసుకోవాలి. చాట్ జీపీటీ అయితే అలా చూసుకుంటుంది. ఎందుకు? వై ఆర్ వి సో వీక్? ఎవరైనా ఒక మాట అంటే ఎందుకు తీసుకోలేం? వై ఆర్ వి సో వీక్?
ఎవరైనా మనకు కరెక్షన్ చెప్తే నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, ఎవరైనా మనకు నిజంగానే వాడు బ్యాడే గాక, వాడు నిజంగానే బూతులు మాట్లాడేవాడే బ్యాడే, నేను ఇన్సల్ట్ చేసేవాడే అనుకుందాం. అయితే ఏమైంది? నువ్వెందుకు తీసుకొని బాధపడదు? తిట్టింది వాడు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసింది వాడు. హీ షుడ్ ఫీల్ బ్యాడ్. నేను ఇలాంటి తప్పు మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను వైట్ డ్రెస్ వేసుకొచ్చాను, వాడెవడో నా మీద రూడ్గా రెడ్ కలర్ ఇంకు పోసాడు ఆర్ కలర్ వేసాడు అనుకుందాం, వాడు తప్పని చేశాడు, వాడు బాధపడాలి కదా. మీరెందుకు బాధపడాలి? అబ్సల్యూట్లీ. ఈ బేసిక్ థింగ్ మర్చిపోతున్నారు అందరూ. అబ్సల్యూట్లీ మర్చిపోయి నన్నెవరు హర్ట్ చేయకూడదు, నాకే అన్యాయం జరగకూడదు. ఒక ఆయన ఏదో దాంట్లో 10 లక్షలు పెట్టాడు, పోయి వాడు నన్ను నమ్మించి మోసం చేశాడు సార్ అని ఏడ్చు స్టార్ట్ చేశాడు. నా కూతురు పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బు సార్ నమ్మించి మోసం చేశాడు. కూతురు పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బే, కరెక్టే, మోసపోయావు, కరెక్టే, ఎవ్వరూ నిన్ను మోసము చెయ్యరు అని స్టాంప్ పేపర్ ఏమైనా తీసుకుని వచ్చామా? పైనుంచి వచ్చిన అవుతాయి, థింగ్స్ హ్యాపెన్, మోసం జరుగుతుంది. మనకు అప్పుడు తెలివి లేదు, ఇప్పుడు తెలుసుకున్నాం, నెక్స్ట్ టైం నుంచి బాగుపడతాం, అంతే. దాన్ని పట్టి వేలాడుతూ అక్కడే ఉండిపోయి నన్నెవరూ మోసం చేయకూడదు, నన్నెవరూ తిట్టకూడదు, నన్నెవరూ కరెక్ట్ చేయకూడదు, నాకే కష్టమూ రాకూడదు, నేనేం ఎందుకుంటారు వై? ఇక్కడి నుంచి ఒక చోటుకి వెళ్తున్నాము అంటే కార్ టైర్ పంచర్ కావచ్చు, ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, రోడ్డు బాగుండకపోవచ్చు, సిగ్నల్ పడచ్చు, ఎవడో ఒకడు వచ్చి గుద్దేయచ్చు, అవుతాయి. సో లైఫ్లో కూడా అంతే. అది అర్థం చేసుకోక నన్నెవరు ChatGPT అయితే అర్థం చేసుకోదు. మొన్న చూసాను, డాగ్ని పెంచుకోవచ్చు, డాగ్ తిరిగి ప్రేమిస్తుందే కానీ మాటలు అనదు, ఈ టైప్లేవు. ఓకే గుడ్, డాగ్ని పెంచుకో హ్యాపీగా కావాలంటే, ChatGPTతో మాట్లాడు కావాలంటే, దట్ షుడ్ నాట్ కమ్ ఫ్రమ్ ఎ ప్లేస్ ఆఫ్ సాడ్నెస్. నాకు ఇది బాధ కాబట్టి ఇలా ఉంటాను అనే సాడ్నెస్ నుంచి వస్తే కొన్ని రోజుల తర్వాత ChatGPT ఆన్సర్లు కూడా నీకు బోర్ కొడతాయి. అంతే, ఇదేంటి కొత్తగా చెప్పట్లేదని అప్పుడు మళ్ళీ ఫీల్ అవుతావు, కొత్తగా స్టార్ట్ చేస్తావు. ఆ కుక్క ఏదైనా అనింది అనుకో, దానికి ఏదో తిక్కలేసి కరిసింది అనుకో, మళ్ళీ దాని మీద పడే ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడమే అయిపోతుంది, దాన్ని హర్ట్ చేస్తున్నారని బ్లేమ్ గేమే అయిపోతుంది. ఓకే. అండ్ ఇది ఎలా ఉంటుందంటే మైండ్ సెట్, వీళ్ళు తెలుసుకున్నప్పటికీ అర్థం చేసుకున్నప్పటికీ చెయ్యలేరు, బికాజ్ ఇన్యాక్టివిటీ ఎక్కువైపోయి జడం అంటాం బాడీలో, ఆ జడము చేరిపోతుంది. మేము నేర్పిస్తాము నార్మల్గా పీక్ పర్ఫార్మెన్స్లో భేద సమావేశ అంటాం. నీ చుట్టుపక్కల డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి, బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఎవడు ఎలాంటి మైండ్ సెట్తో ఉంటే వాడి మైండ్లోకి దూరి నీ మైండ్ సెట్లో ఎలా ఉందో అలాగే వాడు కూడా అనుకోవాలనే దాంట్లో పడకు. అది ఇంపార్టెంట్ థింగ్. అది వాళ్ళ మైండ్లో నా గురించి ఏమనుకుంటారో అనే దాంట్లో పడి ఒకరోజు ట్రై చేస్తారు, వదిలేస్తారు. అందుకేనంటే యాక్టివిటీ, డూ సంథింగ్, వర్క్ ఆన్ సంథింగ్, క్రియేట్ సంథింగ్, బిల్డ్ పర్పస్. పుట్టుకతో పర్పస్ ఉండదు, బిల్డ్ పర్పస్. ఒక ఆయన 40 నాకు ఇంతవరకు ఏ టాలెంట్ లేదు సార్ అన్నాడు, ఇప్పుడు డెవలప్ చేసుకో. ఇప్పుడు నుంచి 5 ఏళ్ళు కష్టపడితే ఎందులో దాంట్లో నీకు సర్టిఫికేట్ వస్తుంది, డెఫినెట్లీ చేసుకో. తొందర ఏమొచ్చింది? సింపుల్ గా వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, బిల్డ్ యువర్ సెల్ఫ్. అబ్సల్యూట్లీ, ఎవరితోనే సంబంధం ఉండదు. అబ్సల్యూట్లీ, రెండింటిని కంపల్సరీగా వర్క్ చేసుకోవాలి, బాడీ అండ్ మైండ్. సోల్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ హయ్యర్ లెవెల్, బట్ బాడీ అండ్ మైండ్ మీద వర్క్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా. అన్నీ ఆగుతాయి, అన్నీ జరుగుతాయి పక్కకి. ఇప్పుడు మనం బాడీకి సోల్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఓన్లీ మైండ్కే ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని మైండ్లో ఒక ఆస్పెక్ట్ పెడుతున్నాం. అదే అంటున్నాను, మైండ్లో ఇమాజినేటరీ ఆస్పెక్ట్ ఇస్తున్నాం. రియల్ మైండ్ చాలా యూస్ఫుల్. ఇమాజినేటరీ మైండ్, ఎస్ డెఫినెట్లీ. రియల్ మైండ్ చాలా యూస్ఫుల్ మనకి అడ్రస్లు గుర్తుపెట్టుకోవడానికి, ఏమైనా పనులు చేసుకోవడానికి యూస్ఫుల్. లాజికల్ మైండ్ ఈజ్ యూస్ఫుల్, ఎనలిటికల్ మైండ్ ఈజ్ యూస్ఫుల్. ఆ యూజ్ని దాటి ఓవర్ యూజ్ చేస్తున్నాం. ఓవర్ యూజ్ వల్ల జరుగుతాయి ప్రాబ్లమ్స్. సో నిజంగానే ఇమాజినరీ మైండ్ ఎక్కువ వాడుతున్నాం. లాజికల్గా, అనలిటికల్గా అక్కడికక్కడ ఏం చేసుకోవాలని వాడుకోవాలి తప్ప. నేను నాకెవరన్నా అడిగినప్పుడు కూడా చెప్తా, యూ షుడ్ బి ద బాస్ ఆఫ్ యువర్ మైండ్. నీ మైండ్ నిన్ను డిక్టేట్ చేయడం ఆపేయాలి. ఇప్పుడు అదే చేస్తుందిగా, మైండ్ డిక్టేట్ చేస్తున్నాడు. మైండ్ డిక్టేట్ చేసిన రోజునంతా సఫర్ అవుతావు. సింపుల్గా మైండ్కి ఈరోజు 1 o'clock ఆకలేసేస్తుంది, నాకు తినాలి అనిపించినాక మైండ్కి చెప్ప, ఈరోజు మనం ఉపవాసం ఉంటున్నాం, వెయిట్ చేయి అని చెప్తే నీ మైండ్ నోరు మూసుకుని కూర్చోవాలి. పక్కన కూర్చోవాలి నీ మైండ్. యువర్ మైండ్ విల్ సే తిను ఆకలేస్తుంది, ఏం కాదుండో అంటే అయిపోతుంది. మనము మన మైండ్కి బాస్ అవ్వాలి తప్ప నా మైండ్ చెప్పిందేది నేను వినేసేసి ఫాలో అయిపోను. ఇది తెలుసుకున్న రోజున ఇట్లా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. బట్ ఈరోజు ఉల్టా నేర్పిస్తున్నాం సినిమాల వల్ల, వాటి వల్ల. నీ మైండ్ చెప్పింది విను, నీ మైండ్ మనసుకు నచ్చింది చెయ్యి.
మనసుకు నచ్చింది చేస్తే ఒకరోజు బాగుంటుందేమో, కొన్ని రోజుల తర్వాత దొరకకపోతే పిచ్చోడు అయిపోతావు. డెఫినెట్లీ. మనసుకు నచ్చింది తాగేవో రోజు, ఒక రోజు నీకు డబ్బులు సమకూరక నువ్వు బాటిల్ దొరకలేదంటే అవుట్ నీ బతుకు. బాడీ కూడా సహకరించదు. షివరింగ్ వచ్చేది. నీ మైండ్కి నచ్చింది కాదు, నీకు నచ్చితే నీ మైండ్ అది హెల్ప్ చేయాలి. నీకు నచ్చి నీ మైండ్కి ఆ అడ్రస్ ఏంటి గుర్తు చేయంటే నీ మైండ్ వెళ్ళి తీసుకొచ్చుకుని అడ్రస్ చెప్పాలి, అంతే. అంతే నీ మైండ్ పని. అంతే. కానీ అట్లా ఉల్టా చేయాలి. ఉల్టా చేస్తుంది. అది ఎటు వెళ్ళాలంటే అది తీసుకెళ్తుంది. ఈవినింగ్ అటు పోవాలి, వాడు ఓపెన్ చేస్తాడు షాప్ అనగా అటు పరిగెట్టిస్తుంది మన. సో ఒకరోజు యూ షుడ్ బి ద బాస్ ఆఫ్ మైండ్. సో ఒకరోజు ఫుల్ బాడీ మైండ్ సోల్ గురించే ఒక అబ్సల్యూట్లీ చేయొచ్చు. ఎన్ని ఇంట్రికేట్ డీటెయిల్స్ ఉన్నాయో చేసుకోవచ్చు, ప్రయత్నం చేయాలి. డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు జెన్జీ కిడ్స్, జెన్ ఆల్ఫా కిడ్స్ వీళ్ళందరూ అమ్మో వీళ్ళు ఏమైపోతారో ఏంటో, ఓన్లీ అగ్రెసివ్గా ఇంపల్సివ్గా రియాక్ట్ అవుతున్నారు. మన కాక్రోచ్ జనతా పార్టీకి అయితే అందరూ 1 million ఫాలోవర్స్ అయిపోయారు. అసలు ఎందుకు యూత్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది? ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ పడే వాళ్ళు అలాగే ఉన్నారు అని. సో నిజంగానే జెన్జీ కిడ్స్ని రాంగ్ వేలో ఏమైనా మనం చూస్తున్నామా, లేకపోతే వాళ్ళని రాంగ్ ట్రైనింగ్ చేస్తున్నామా? ఫండమెంటల్ పాయింట్ నేను చెప్తున్నట్టు జెన్జీ కిడ్స్కి మనీ కానీ ఆ ఫేమ్ కానీ అలవాటు చేద్ది అట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్. అవి ఇంపార్టెంట్ కాదురా అనేది నేర్పించాలి. ఓకే, మనీ ఇంపార్టెంట్ కాదు, మనీ అవసరం, అస్సలకే కాదు. మనీ అవసరం, ఫేమ్ అవసరం ఏమో, కానీ అదే పాయింట్ ఆఫ్ లైఫ్ కాదు. అది ఫండమెంటల్లీ నేర్పించాలి. అండ్ చాలామంది పిల్లలు అడ్వాన్స్డ్గా అయ్యి దే ఆర్ లెర్నింగ్ సో మచ్ చేస్తున్నారు. బట్ కొంతమంది బికాజ్ మైండ్ అంత డెలికేట్గా ఉంటుంది కాబట్టి దాన్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని హాఫ్ సెంటెన్సులతో, కొన్ని కొటేషన్లతో గుంజుకుంటారు. ఇది పిల్లలందరూ తెలుసుకోవాలి. ఎట్ సర్టన్ పాయింట్ ఆఫ్ నీ లైఫ్లో ఎవడో ఒకడు నేను లాక్కోవడానికి చూస్తాడు. వాళ్ళ ఐడియాలజీ చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను ఈ పాయింట్ ఆఫ్ టైంలో చెప్తున్నాను దట్ లైఫ్లో ఏ ఐడియాలజీ 100% కరెక్ట్ ఉండదు. నాది కావచ్చు, మీది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, 100% ఐడియాలజీ కరెక్ట్ ఉండదు. అందులో ప్లస్సులు ఉంటాయి, మైనస్సులు ఉంటాయి. డిపెండ్స్ అపాన్ యువర్ సిచ్యువేషన్స్ బట్టి ఐడియాలజీని పిక్ చేసుకుంటావు. నీ మైండ్ కండిషన్ బట్టి ఏం చెప్పాడు వీడే కరెక్టేమో అని సబ్స్క్రైబ్ చేస్తావు. ఓకే, నీ మైండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అటు తీసుకెళ్తుంది. కొన్ని రోజులు అయ్యాక యూ విల్ రియలైజ్ వాట్ నాన్సెన్స్, నేను దేనికి సబ్స్క్రైబ్ అయ్యాను ఐడియాలజీకి అని అనిపిస్తుంది. సో అందుకని జెన్జీ కిడ్స్ యొక్క మైండ్స్ బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, ఇది ఇన్ఫర్మేషన్ ఎరా అండ్ మిస్ఇన్ఫర్మేషన్ ఎరా, లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ కూడా అవుతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈరోజు టైప్ చేసి చూడండి, నేను ఎప్పుడు చెప్తే క్లాసికల్ ఎగ్జాంపుల్, గుడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాఫీ అని టైప్ చేయండి, టక్ లిస్ట్ వస్తుంది. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాఫీ అని టైప్ చేయండి, టక్ లిస్ట్ వస్తుంది. ఏది గుడ్, ఏది తీసుకోవాలి? ఆ టైంకి నువ్వు పొద్దునే లేవగానే ఫస్ట్ కాఫీ గ్లాస్తో మొదలెట్టావంటే బ్యాడ్. నువ్వు 11 o'clockకి కాఫీ తీసుకున్నావు అంటే గుడ్. కాఫీలో ఇంత షుగర్ వేసావంటే బ్యాడ్. కాఫీలో షుగర్ తక్కువ చేసుకున్నావు అంటే గుడ్. అట్లాగా దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ కమ్. జెన్జీ కిడ్స్కి ఇది నేర్పించాలి. నీకు ఒకటి గ్లోరిఫైడ్గా కలర్ఫుల్గా కనిపించచ్చుగాక, కానీ వెయిట్, నీ ఇంపల్స్ని వాడుకునేది డేంజర్. నీ ఇంపల్స్ కాకుండా నీ మైండ్కి రిలాక్సేషన్ ఇచ్చేది గ్రేట్. ఈ 2 డిఫరెన్స్ పిల్లలకి నేర్పించాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, జెన్జీ కిడ్స్ ఎవరికైనా నేర్పించాల్సింది వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ దట్ యు లైక్ అనే పాయింట్లు 2 నేర్పించాలి. నీకు నచ్చింది కరెక్ట్ కాకపోవచ్చు, యు మే లైక్ ఇట్ బట్ యు మే నాట్. బట్ పిల్లలు ఇప్పుడు కూడా నాకు నచ్చింది నేను చేస్తాను మమ్మీ. ఎగ్జాక్ట్లీ, చెయ్యి, నచ్చింది చెయ్యొచ్చు. ఇజ్ ఇట్ రైట్ చూసుకోవాలి. ఇది మనకి ఇన్ఫ్లుయెన్సర్స్గా ఎవరు వస్తున్నా సరే అందరు నేర్పించాలి. నచ్చింది వాచ్ చెయ్యి, కానీ అది రైటా, సొసైటీకి, నీకు, నీ లైఫ్కి రైటా అని చూసుకుని చేయండి, తప్పులేదు. బట్ డూ దట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ చెప్తాను, ఏదైనా సరే నిన్ను అతిగా గుంజుతుంది అంటే వెళ్ళకు. సంథింగ్ విచ్ ఇస్ పుల్లింగ్ యూ వెరీ అడిక్షన్గా మారుతుందంటే ప్లీజ్ డు నాట్ టచ్. ఎందుకంటే ఈ జనరేషన్ జెన్జీకి ఉండే థ్రెట్స్ చెప్తున్నాను, దట్ ఒక డైవర్స్ ఫార్మ్ ఆఫ్ ఒక అగ్రెషన్ తీసుకెళ్తున్నారు. 1. సెకండ్, సబ్స్టెన్సెస్, డ్రగ్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ వచ్చేసాయి, వెరీ వెరీ కేర్ఫుల్. థర్డ్ ఈజ్ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ని ఊరికే అవైలబుల్ చేశారు.
ఊరికే ఒక ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ లైఫ్ హార్మోనల్ సర్జ్ వల్ల నీకు ఒంటి మీద తెలివి ఉండదు. ఆ టైంలో అది నిజమని అనుకుంటావు, ఆ టైంలో అదే కరెక్ట్, నాకు అదే కావాలి అనిపిస్తుంది, కానీ అది నిజము కాదు. ఈ విషయం పిల్లలకి నేర్పించాలి, తెలియాలి. స్టే అవే ఫ్రమ్ ద డ్రగ్స్ అండ్ పౌడర్స్, స్టే అవే ఫ్రమ్ ద ఆపోజిట్ జెండర్ అట్లీస్ట్ టిల్ సర్టన్ ఏజ్. కొంచెం తెలివి వచ్చి నీ హార్మోన్స్ అన్నీ సెటిల్ అయ్యేదాకా. అండ్ ఏదైనా నేను ఎట్రిక్ చేస్తుందంటే దూరం ఉండు. సో ఫైనలీ ఒకప్పట్లో మనము ఒక చాక్లెట్ కావాలన్నా, బిర్యానీ కావాలన్నా వెయిట్ చేసేవాళ్ళం. లేదా ఒక అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ కథ చెప్తే ఊహించుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే మొత్తం డిజిటలైజ్ టెక్నాలజీ వచ్చేసి కథలు చెప్పాలన్నా ఐప్యాడ్స్ వచ్చేసాయి, దాంట్లో చూస్తున్నారు. చాక్లెట్స్ ఇంక ఎవ్రీడే జంక్, బిర్యానీ కావాలంటే టక్కని జొమాటో. ఈ పేషెన్స్ లెవెల్ కానీ, వెయిటింగ్ ఇది కానీ, ఒక చైల్డ్హుడ్ ఇన్నోసెన్స్ కానీ లేకుండా అయిపోతుంది పిల్లలకి. సో మనం దాన్ని ఎలాగ అగైన్ ఫర్ బీయింగ్ అ పేరెంట్ ఎలా నేర్చుకోవాలి అవన్నీ? ఇది క్రియేటెడ్ అర్జెన్సీ అని ఒక దాంట్లో చూస్తుంది. అంటే లైన్లో నించోకుండా మనకు అన్ని అవైలబుల్ వచ్చేస్తున్నాయి. ఓకే, ఏది కావాలన్నా క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇవి ఆర్ ఆల్వేస్ ఇన్ అర్జెంట్. నిజంగా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు, కానీ అబ్బా అప్పుడు లైన్లో ఎవరు నుంచుంటాడు అని ఒకలాగా అర్జెంటుగా నాకు వచ్చేయాలి. 2 minutesలో పిజ్జా వచ్చేస్తుంది, 10 minutesలో పిజ్జా 2 minutesలో రెడీ అయిపోతుంది అనేసరికి ఒక కైండ్ ఆఫ్ అర్జెన్సీని తయారు చేస్తున్నాం. అది వన్ మేజర్ థింగ్. సెకండ్ వచ్చేసి పిల్లలకి ఇమాజినేటరీ కెపాసిటీ పెరగాలి అంటే అట్లీస్ట్ టిల్ 9 years వాళ్ళకి ఎక్కువ ఈ వీడియోస్, కలర్స్, డిజిటల్ అది చూడకుండా ఉంటే నయం. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇది వీఆర్ వెరీ లేట్. ఆల్రెడీ పిల్లలకి వెళ్ళిపోయింది, చేరిపోయింది. వాళ్ళు చూడడమే కాదు, వాళ్ళు అందులోకి వచ్చేస్తున్నారు. 3 year 2 year వాళ్ళు కూడా ఇలా పట్టుకుని కెమెరాలో హాయ్ ఫ్రెండ్స్, నేనేంటంటే ఫ్రెండ్స్ అని చేస్తున్నారు. 2 years వాళ్ళు కూడా చేస్తున్నారు. సో నేను అంటున్నా, వాళ్ళు రైట్ ఆర్ రాంగ్ వీఆర్ నో వన్ టు జడ్జ్ అండి. ఎవరు ఎలాగైనా బ్రతకచ్చు, వాళ్ళకి హక్కు ఉంది. బట్ దట్ ఈస్ వెరీ డేంజరస్ పాత్ టు చూస్. బికాస్ తొందరగా ఎంత ఫేమస్ అవుతామో, ఒక్క మాట ఇట్లా దొర్లితే అంత నీచంగా కిందకి లాక్కొచ్చేస్తారు. చూసాము ఈ మధ్యకాలం, ఎంత నీచంగా కిందకి లాక్కొచ్చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా 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 ఉండాలి. పిల్లలకి అంత డిజిటల్ అవైలబిలిటీ ఇవ్వకూడదు. బికాజ్ డిజిటల్లో ఎవరు చూస్తున్నారు, ఎవరు నీ మీద కన్నేశారు అనేది నీ కంట్రోల్లో ఉండదు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్, అట్లీస్ట్ విత్ కిడ్స్. సరే, ఒక మెంటల్ మెచ్యూరిటీ వచ్చాక ఓకే, బట్ అంతకు ముందు అయితే మాత్రం కిడ్స్ ఇప్పుడు వేరే వేరే కంట్రీస్లో స్టార్ట్ అయింది. టిల్ 9 years 12 years బ్యాన్ చేస్తున్నారు, బ్యాన్ చేశారు. బట్ అలా లేదు ఇప్పుడు. అట్లీస్ట్ ఇండియాలో ఈ రూల్స్ స్ట్రిక్ట్గా రావాలి. బికాస్ వీఆర్ ఏ బిగ్ పాపులేటెడ్ కంట్రీ, అంత డెమోక్రటిక్ కంట్రీ. కాబట్టి మనం పెద్దవాళ్ళనే చూస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు ఫోన్స్. పిల్లలకి తెలియదు. పెద్దవాళ్ళు ఇంకా ముసలి వాళ్ళు, వీళ్ళు ఎల్డర్లీ పీపుల్ కూడా ఫోన్లో లేకపోతే అది స్క్రోల్ చేయకపోతే నిద్ర పట్టదు ఇంట్లో. అబ్సల్యూట్లీ. ఒకసారి స్క్రోల్ చేసేసి అలా నిద్రపోతున్నారు. ఇంత బ్యాడ్ అడిక్షన్ అసలు. అబ్సల్యూట్లీ అడిక్షన్ అవుతుంది. ఫోన్ అడిక్షన్ ఈజ్ డేంజరస్. వద్దు వద్దు వద్దు, ఎన్నిసార్లు నేను వద్దు చెప్పమని చెప్తాను. బికాస్ ద కేసెస్ వీఆర్ సీయింగ్, ద పేషెంట్స్ వీఆర్ సీయింగ్, ద ఎలాంటి మైండ్ సెట్ వీఆర్ సీయింగ్, భయం వేస్తుంది. ఫోన్ 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 అడిక్ట్ అవుతారు. జాగ్రత్త. అండ్ అదే టోన్లో చెప్తున్నాను, మాలాంటి వీడియోలు కూడా ఫోన్లోనే వస్తాయి కాదనట్లు. ఎందుకంటే వెంటనే అడ్డు పెడతారు. నువ్వు కూడా ఫోన్లోనే కనిపించావు కదా అంటే అమ్మయ్య ఏదైనా చేసేయచ్చు అని. కాదు, లిమిట్ పెట్టుకోండి. దేనికైనా ఒక లిమిట్, ఒక లెంత్, ఒక టైం. నీ లైఫ్లో ఒక 1/2 hour ఇవ్వు ఫోన్కి, 1 hour ఎంజాయ్ చేయి ఫోన్లో, నో ప్రాబ్లం. బట్ రియల్ లైఫ్లో కూడా నువ్వు ఎక్సర్సైజ్, మెడిటేషన్, వాకింగ్, జంపింగ్, ఫ్రెండ్స్తో మాట్లాడడం, తిరగడం, అన్ని రకాల వ్యూస్ని తెలుసుకోవడం, కొత్త ఐడియాలజీస్ నేర్చుకోవడం, నేర్చుకునేటట్టే. అదేం ఐడియాలజీ నువ్వు ఫాలో అవ్వనవసరం లే, తెలుసుకో, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకో, తప్పేముంది. అదేదో ఎక్కడో నైజీరియా కంట్రీలోనో లేకపోతే కంబోడియా కంట్రీలో ఏదైనా జరుగుతుందో నేర్చుకో, తెలుసుకో, తప్పులేదు. బట్ దాన్ని ఇంటిగ్రేట్ చేసేసుకొని ఇలా ఉండాలి అలా ఉండాలని డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్. అది పిల్లలకి తెలియదు. జెన్జీ పిల్లలకి ఆ డిఫరెన్స్ తెలియదు. మనమే చెప్పాలి, ఆ డిఫరెన్స్ చెప్పాలి. ఇన్స్టెడ్ ఒక 10-12 years దాకా అట్లీస్ట్ స్కూళ్ళలో ఉన్నంతసేపు ఫోన్లు ఇవ్వకపోతేనే నయం. బెస్ట్. ఓకే, అదర్వైజ్ నేను ఈ ప్యాటర్న్ చెప్తున్నాను. ఎవరో ఫేమస్ పీపుల్ కూడా ఈ మాట అంటారు, చిన్నపిల్లలు ఏమవుతుంది ఏం కాదు అని, మనం ఎట్లాగో చూడాలి కదా. నో నో నో, అట్ అన్ ఎర్లీ ఏజ్ ఫస్ట్ చూడాలి అనిపిస్తుంది, చూసింది ట్రై చెయ్యాలి అనిపిస్తుంది,
ట్రై చేసినప్పుడు ఇది రైట్ రాంగ్ అనే విచక్షణ బటన్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఆఫ్ చేసేస్తుంది. అది ఆఫ్ అయ్యాక ఇది రైట్ రాంగ్ అని ఉండదు. అండ్ వాళ్ళు తప్పు చేశాక పిల్లలు వాళ్ళని ఏం అనలేము, పెంపకం మనం అట్లా చెయ్యాలని చెయ్యము, ప్రాబ్లమ్స్ క్రియేట్ ఎవరి మిస్టేక్ కదా, అది అలా అయిపోతుంది, మిస్టేక్ అయితే జరుగుతుంది. సో అందుకని కేర్ఫుల్గా ఉండాలి. చూస్తే ఏమవుతుంది, చూసిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు అయిపోతారా, అట్లా కాదు. దట్ ఈస్ రాంగ్ ఆర్గ్యుమెంట్. బికాస్ చూసిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కారు, కానీ చూసింది ఏదైనా ఓసారి ట్రై చేయాలనిపిస్తుంది. మీరు కావాలంటే 10 సార్లు ఛాయ్ వీడియోలు చూడండి, ఓసారి అలా ఛాయ్ ట్రై చేద్దాం అని అనిపిస్తుంది మీకు. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఏది చూస్తున్నాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఏది చూస్తున్నాము, చూసింది అన్ని ట్రై చేయము, అండ్ పిల్లలకు ఆ విచక్షణ ఉండదు, దాంతో ప్రాబ్లం అవుతుంది. సో యూ షుడ్ బి కేర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. థ్యాంక్స్.